అందరికీ నమస్కారం. ఈరోజు అన్నప్రాసనం ఆడ శిశువుకి ఎప్పుడు చేయాలి, మగ శిశువుకి ఎప్పుడు చేయాలి అనే విషయము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మనోద్ధి షష్ఠే మాసే శుభదినే అని అన్నప్రాసనం చేసేటప్పుడు ఈ సంకల్పం చెప్పి చేస్తూ ఉంటారు. షష్ఠేన్న ప్రాసనం మాసజద్వేష్టం మంగళం కులే అంటే 6వ మాసంలో గాని లేదా మన ఆచారం ప్రకారం గాని అన్నప్రాసనం చేసుకోవాలి. అన్నాచన మాతృగర్భ మలాషాదపి శుద్ధతి అంటే అన్నప్రాసన సంస్కారం వల్ల గర్భ మాలిన్యాలు నోటిలో ప్రవేశించడం వల్ల ఏర్పడే దోషాలు పోతాయి అని అర్థం. ఇది 6వ సంస్కారం. 6, 8, 10, 12 ఈ నెలల్లో మగ శిశువుకు, 5, 7, 9 ఈ నెలల్లో ఆడ శిశువుకు అన్నప్రాసన చేయాలి అని మనకు ధర్మసింధు చెబుతోంది. 6వ నెల 6వ రోజు ఎవరికైనా మంచి రోజు చూడక్కర్లేదు అని అన్నప్రాసన చేయవచ్చునని అంటారు. ఇది ఆచారం మాత్రమే, శాస్త్రంలో లేదు. దధిమధు ఘృతమోదన మితి సగం సృజ్య అనగా పెరుగు, తేనె, నెయ్యి, అన్నము దీని మిశ్రమాన్ని మొదటగా ప్రాసన చేయించాలి అనగా అన్నపాయసం తినిపించవలను అని అర్థం. సోమవారము, బుధవారము, గురు, శుక్రవారాల్లో అన్నప్రాసన చేస్తే మంచిది. దశమ, అష్టమ శుద్ధి కలిగి ఉండాలి. వృషభ, మిథున, కర్కాటక, కన్య, ధనస్సు, మీన లగ్నాలలో మంచిది. తిథులలో పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, అమావాస్య, పౌర్ణమి ఈ తిథులలో కాకుండా చేయాలి. నక్షత్రాల విధంగా చూసుకుంటే రోహిణి, అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి ఈ నక్షత్రాలలో చేయడం మంచిది. వినోదప్రాయంగా ఆ శిశువు ముందర పుస్తకాలు, బంగారము, కత్తి, ధనము, పసుపు కొమ్ములు, పూలు, పండ్లు ఇత్యాదివి అన్నీ కూడా ఆ శిశువు ముందర పెట్టి దేనిని ముట్టుకుంటే తత్సంబంధ వృత్తిలో బాగా రాణిస్తారని ఇది వినోదప్రాయంగా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. జై శ్రీరామ్.